మన ఇండియాలో పాపైనా, బాబైనా పుట్టిన తర్వాత హాలిడేస్ ఎవరికిస్తారు? డెలివరీ అయితుంది కాబట్టి అమ్మకిస్తారు. మరి నాన్నకి? ఇదే ఇప్పుడు ఒక పెద్ద కాంట్రోవర్సీ అయింది. ఇదే ఒక పెద్ద డిస్కషన్ అయింది. మన దేశంలో భార్య డెలివరీ అయితే భర్తకి కూడా వారం రోజులు హాలిడేస్ ఇవ్వాలి అని ఒక రూల్ అయితే లేదు. కానీ గవర్నమెంట్ జాబ్స్‌లో కొన్ని రోజులు ఇస్తారు. కానీ ప్రైవేట్ జాబ్స్‌లో సిట్యుయేషన్ చాలా వరస్ట్‌గా ఉంటుంది. హాలిడే అడిగితే డ్యూటీకే రావద్దంటారు. పాప పుట్టినా, బాబు పుట్టినా నెక్స్ట్ రోజే డ్యూటీకి రమ్మంటారు. మన సుప్రీం కోర్ట్ ఈ విషయం గురించి చాలా స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చింది. డెలివరీ అయ్యాక వాళ్ళ భర్తకి కూడా హాలిడేస్ ఇవ్వాలని ఒక లా కూడా తీసుకొచ్చింది. ఇందులో కోర్టు ఉద్దేశ్యం ఏమిటంటే పాప అయినా, బాబు అయినా సరే వాళ్ళని చూసుకోవడం అమ్మ పని ఒకటే కాదు. ఫాదర్‌కి కూడా ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఇది జెండర్ ఈక్వాలిటీ ఇష్యూ అని క్లియర్‌గా చెప్పింది. ఒక్కసారి ఆలోచించండి. బేబీ పుట్టిన తర్వాత అమ్మ వీక్‌గా ఉంటుంది. మెంటల్ స్ట్రెస్‌లో ఉంటుంది. సో, అప్పుడు ఫాదర్ హెల్ప్ చేస్తే అమ్మకి సపోర్టివ్‌గా ఉంటారు. భార్యకి సపోర్టివ్‌గా ఉంటాడు. బేబీతో బాండింగ్ పెరుగుతుంది. ఫ్యామిలీ హ్యాపీగా ఉంటుంది. కానీ లీవ్ ఇవ్వకపోతే అమ్మ ఒకటే స్ట్రగుల్ అవుతుంది. బయట కంట్రీస్‌లో చూసుకుంటే స్వీడన్‌లో ఒక నెలకి పైన లీవ్ ఇస్తున్నారు. యూరోప్‌లో మినిమమ్ 2 వారాలు లీవ్ ఇస్తున్నారు. చాలా కంట్రీస్‌లో డబ్బులు కట్టి లీవ్ కూడా తీసుకోవచ్చు. కానీ మన ఇండియాలో ప్రాపర్ సిస్టమే లేదు. ఇక గవర్నమెంట్ దీనికోసం ఒక లా కనుక తీసుకొని వస్తే ఫ్యూచర్‌లో ప్రైవేట్ కంపెనీస్ ఖచ్చితంగా వైఫ్ డెలివరీ అయితే కొన్ని రోజులు హస్బెండ్‌కి కూడా హాలిడేస్ ఇచ్చేస్తారు. అప్పుడు ఫాదర్స్‌కి కూడా ఇంపార్టెన్స్ పెరుగుతుంది. సో, ఫైనల్‌గా మెసేజ్ ఏంటంటే బేబీ రెస్పాన్సిబిలిటీ అమ్మకొకటే కాదు, నాన్నకి కూడా ఉండాలి. అలా ఉండాలంటే కంపెనీస్ హాలిడేస్ ఇవ్వాలి. ఇదే మన సుప్రీం కోర్ట్ తెచ్చిన కొత్త లా. ఇండియాలో ఫ్యామిలీ లైఫ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోతుంది.